coming to Nine Education, and teachers helped me a lot. They are too friendly. ద మెయిన్ మిగతా కాలేజెస్కి ఈ కాలేజెస్కి నాకు అనిపించింది ఏంటి అంటే ఫ్యాకల్టీ కొంచెం సిన్సియర్గా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. మిగతా దగ్గర అయితే ఓన్లీ ర్యాంక్స్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే ఈ కాలేజీ గురించి రకరకాల వాట్సాప్ యూట్యూబ్ వీడియోస్ విన్నాను. నేను ఒక వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యాను, విచ్ కాలేజ్ బెస్ట్ ఇన్ హైదరాబాద్. సో టాప్ 5లో ఈ 9 కాలేజ్ గురించి చెప్తున్నారు. ఎవరు చైతన్య నారాయణ గురించి ఎవరు చెప్పలేదని అనుకునేవాడిని. సో ఒకరోజు ఇక్కడికి విజిట్ చేశాను నేను మా అబ్బాయితోటి. మేడం ఎవరు ఇంటర్వ్యూ తీసుకున్నారు, చిన్న సంస్థ చేపించారు. సో రిజల్ట్ వచ్చాక నేను మళ్ళీ వచ్చాను ఇక్కడికి. సార్ వీడికి వచ్చిన మార్క్స్ ఇవి, వీడు ఎంపీసీకి సూట్ అవుతారా లేదు చెప్పండి అని అడిగాను. వీడికి ఒక 75% వచ్చాయి అనుకోండి 10th క్లాస్లో. మేడం చెప్పారు, డోంట్ వరీ సార్, అంతకంటే తక్కువ వచ్చిన పిల్లలు కూడా మా దగ్గర జాయిన్ అవుతున్నారు. 10th చదివింది. సో స్టేట్ బోర్డ్ వచ్చేటప్పటికి చాలా టఫ్ ఉంటుంది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అందరూ ఎడ్యుకేటెడ్ టీచర్స్. సో అందరూ చాలా సలహాలు ఇచ్చారు. సో ఫైనల్గా చూసి మేము కూడా చెక్ చేసాం, నారాయణ ఇవన్నీ చెక్ చేసాము. అల్టిమేట్గా దీంట్లో వేద్దామని చెప్పి 9 ఎడ్యుకేషన్కి వచ్చాము. వచ్చేటప్పటికి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్, అదర్ స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్లస్ లెక్చరర్స్ ఇచ్చింది చాలా పాజిటివ్. కాదు, లాస్ట్ 2 years బ్యాక్ కూడా మా పెద్ద అబ్బాయి ఇక్కడే చదువుకున్నాడు. వాడు ఇప్పుడు ఎన్ఐటీలో వచ్చింది సీటు, అందుకనే ఇప్పుడు వీడిని కూడా ఇక్కడే వేసాను మేము, ఈ అబ్బాయిని కూడా. మేము యాక్చువల్గా వేరే కాలేజెస్ చాలా చూసాం. మా పెద్ద అబ్బాయి అప్పుడు ఎక్కడ వెళ్ళినా కానీ కూడా అంత ఇది లేకుండా ఉండే. కాబట్టి ఇక్కడ ఈ కాలేజ్కి వచ్చాక చాలా బాగుంది. అన్ని కాలేజీలలో ఏంటంటే రాయడం చేయడం అలాంటివి ఉంటాయి. ఈ కాలేజ్లో అలా ఏం లేదు, ఓన్లీ ప్రాక్టీస్ చేసుకోవడమే. అందుకనేసి ఈ అబ్బాయిని కూడా ఇక్కడ వేసాను. నేను చాలా మందికి చెప్పాను కూడా ఈ కాలేజ్ బాగుంది. జాయిన్ చేయించే ముందు దాకా నాకు 9 ఎడ్యుకేషన్ అంటే ఏందో తెలియదు. నేను ఒక 3 months ముందు నుంచే సెర్చ్ చేసుకుంటా ఉండే యూట్యూబ్లో. అలాంటప్పుడు 9 ఎడ్యుకేషన్ తెలిస్తే 2 కాలేజీల్లో చూస్ చేసుకున్నా, జాయిన్ చేయడానికి 2 అడ్మిషన్ తీసుకున్నా. ఆఫ్టర్ 1 week తర్వాత నేను రిజెక్ట్ చేసి ఈ కాలేజీనే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ జాయిన్ చేయించిందే కారణం ప్రెషర్ తక్కువ ఉంటుందని జాయిన్ చేయించా. హెల్త్ పాడైపోయిన తర్వాత ఎంత ఎడ్యుకేషన్ ఉందా వేస్ట్ కాబట్టి బేసిక్ ఎడ్యుకేషన్ ఉండి హెల్త్ బాగుంటే ఏ విధంగానే బతకొచ్చు మనం. ఆ కారణంతోనే చూస్ చేసుకున్నా. మెయిన్ ఇక్కడ చేరిన తర్వాత నా పర్పస్ కూడా సర్వ్ అయింది.